తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ హవాను అడ్డుకుని కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. ఎన్నికలకు ముందు వరకు గులాబీ పార్టీకి దీటుగా ఎదుర్కోవడంలో రెండవ స్థానంలో ఉన్న బీజేపీని తన సొంత తెలివితేటలతో అధికారం దూరం చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీపై చేసిన ప్రచారం బాగా ఫలించింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 ఒకటే అని బాగా ప్రచారం చేయడం వల్ల భాజపాకి తీవ్ర నష్టం కలిగింది. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంతో బీజేపీకి అనూహ్య పరాభవం ఎదురైంది. దీంతో నేతలు అంతర్మదనంలో పడిపోయారు. తమదే అధికారమని గొప్పలు చెప్పుకున్నా చివరకు అపజయమే పలకరించడం బీజేపీలో కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంతకాలం ఎంఐఎంపై దూకుడు ప్రదర్శించడంతో పార్టీ ప్రతిష్ట ఇనుమడించింది. మాజీ ఎమ్మెల్యే ఈటెల కుట్రల వల్ల బండి సంజయ్ను అధిష్టానం అధ్యక్షుడిగా మార్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో పార్టీ ప్రతిష్ట మసకబారింది. కాంగ్రెస్ పుంజుకుంది, అధికారం దక్కించుకుంది. ఇది ముమ్మాటికి బీజేపీ నేతల తప్పిదమే అని తేలింది. ఈటెల రాజేందర్ కూడా వాపసు చేసుకుని బలుపుగా భావించుకున్నారు. గతంలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అభ్యర్థి జల్లు శ్రీనివాస్ని ఓడించి విజయం సాధించిన ఈటెల రాజేందర్ గాల్లోనే తేలాడు. దీంతో తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీ నేత ఈటెలను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్తో పాటు కేసీఆర్ పై గజ్వేల్లో కూడా పోటీకి నిలిచారు. కానీ ఓటర్లు 2 చోట్ల కర్రు కాల్చి వాత పెట్టారు. దీంతో పరాభవం మూట కట్టుకున్నారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన పార్టీని నయవంచనతో నష్టాల్లోకి నెట్టారనే అపవాదు ఈటెల మూటగట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అంతర్మదనంలో పడిపోయారు. తనకు ఎదురు లేదని భావించినా చివరకు నిరాశే మిగిలింది. హైదరాబాద్ అడ్డా నుండి అరడజన్కి పైగా గెలిచిన ఈటెలను ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనే వాదనలు కూడా వస్తున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాయి. బీజేపీలో దమ్మున్న లీడర్లుగా పేరు తెచ్చుకున్న బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లు అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత వారికి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తారో లేదో అనే చర్చలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఓటమి చెందిన ఈటెల దారేటు అనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటెల పార్టీ మారతారనే వార్తలు గతంలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. బీజేపీలో ఉన్న పేరు కాస్త పోవడంతో పార్టీ మారి హస్తంగుటికి చేరి తన భవిష్యత్తుపై కొత్త ఆశలతో ముందుకు వెళ్తారో లేదో, బీజేపీలోనే ఉండి తన పట్టు నిలుపుకుంటారో ఈటెల అభిమానులు సైతం వేచి చూస్తున్నారు. హైదరాబాద్లో కౌశిక్ రెడ్డిని ఓడించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈటెల ముఖ్య అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోమని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.